కొన్ని సందర్భాలలో మీ కాంగ్రెస్ నేతలు కూడా చెప్పారు కవిత జైలుకి వెళ్ళటం గ్యారెంటీ, కేసీఆర్ బరాబర్ జైలుకి పోతారని చెప్పిండ్రు. ఇప్పుడు కూడా అరే స్కాములు కళ్ళ ముందు కనబడుతుంటే అది కవిత చేసిన స్కాము ఈడీ ముందు బయట పెట్టాలి, మనీ లాండరింగ్ అన్న విషయము. బీజేపీ ఎంపీ ఢిల్లీ సాక్షిగా ఢిల్లీ నుంచి ఎలా స్టేట్మెంట్ ఇస్తాడు? ముందు ఈడీ నోటీసులు కవితకు పోకముందే బీజేపీ ఎంపీకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ కాళేశ్వరం అవినీతి మన కళ్ళకు గడబడతలేదా? ఈ రోజే చూసినాం కదా, కృష్ణారెడ్డి 892 కోట్ల రూపాయలు, 982 కోట్ల మెగా కృష్ణారెడ్డి ఎవరికి ఇచ్చిండు అయ్యే డబ్బు? ఎవరికి ఇచ్చిండు? ఎలక్ట్రల్ బాండ్స్ తోటి ఎందుకు ఇచ్చిండు? ఆ డొనేషన్, ఆ ఫండింగ్ ఎందుకు చేసిండు? మీ పార్టీకి ఏమి వచ్చుండవా? మాది బయట పెట్టినాం కదా, మేము చూసుకోవద్దు కదా. మాకెందుకు ఇస్తాడు కృష్ణారెడ్డి కాకపోయినా ఇంకే రెడ్డో లేకపోతే మా ఫండింగ్ ఇప్పటి వరకు మా 138 ఏళ్ల చరిత్రలో మా పార్టీకి బీజేపీ మా నేషనల్ పార్టీ 75 ఏళ్ల నుంచి దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళము. మా పార్టీకి ఉన్నది ఎంత? 2.5 కోట్లు. వాళ్ళ పార్టీకి ఉన్నది, మాకు వాళ్ళకు 200 కోట్ల డిఫరెన్స్. ఒక ప్రాంతీయ పార్టీ పుట్టి 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన పార్టీకి మాకు వాళ్ళకు 200 కోట్లు తేడాతో ఉంటుంది. ఒక నేషనల్ పార్టీ 40 ఏళ్ళు అయింది పుట్టిన పార్టీ, 10 ఏళ్ళు అయింది అధికారంలో ఉన్న వాళ్ళకు 12,000 కోట్లు ఉంటాయి. మరి మాకు వాళ్ళకి ఎంత తేడా ఉంది? మేమేం చేసినాం, వాళ్ళేం చేసారు ఇందులోనే కనబడుతుంది కదా. ఈరోజు ట్రాన్స్పరెంట్ కదా, అది మేమేం దాచుకునేది లేదు, మేము అధికారంలో లేరు, మీరే బయట పెట్టారు. అందులో నాకున్న అనుమానం ఏంటంటే అంబానీకి అదానికి సంబంధించిన డెఫినెట్గా వాళ్ళు ఉంటాయి అనుకున్నాం. అది మాత్రం అందులో బయటపడలేదు. అది ఎవరికి ఎలక్ట్రల్ బాండ్స్ వాళ్ళు ఎవరికి ఇచ్చిండ్రు అనేది వాళ్ళ కంపెనీల త్రూ అయితే పోయినాయి, అవి ఎవరికి ఇచ్చిండ్రు అనేది బయటపడతలేవు.